నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఉన్నటువంటి యూనివర్సిటీల్లో వీసీలను మార్చాలనే డిమాండ్ ఎక్కువైపోయింది. దీనికి సంబంధించి విద్యార్థి సంఘాల నేతలు సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి ఒక వినతి పత్రం సమర్పించారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది. అంటే వీసీలను ఎందుకు మార్చాలి? విద్యార్థి సంఘాలు ఎందుకంత డిమాండ్ చేస్తున్నాయి అనుకోవచ్చు. దానికి ఒక ప్రధాన కారణం ఉంది. అదేంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నుంచి కొన్ని యూనివర్సిటీల్లో దీర్ఘకాలికంగా వైస్ ఛాన్సలర్స్ వీసీలు అలాగే ఉన్నారు. వాస్తవానికి నియమ నిబంధనలను ఉల్లంఘించి వారు ఇంకా కొనసాగుతున్నారు. వారికి బీఆర్ఎస్ పార్టీ అండదండలు ఉన్నాయి. కాబట్టి వారు ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు విద్యార్థుల పట్ల, అలాగే అక్కడ విధానపరమైనటువంటి అంశాలలో చాలా మొండి వైఖరి కనబరుస్తున్నారు. కనీసం ఎవరితో చర్చించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాబట్టి అటువంటి వీసీలను మార్చండి మహాప్రభు అని సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిశారు. దీనికి సంబంధించి హై ఫోకస్ పెట్టారు రేవంత్ రెడ్డి. ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేసి అసలు ఎప్పటి నుంచి వారు ఉన్నారు, వారి హయాంలో జరిగినటువంటి పరిస్థితి ఏంటి, అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, అక్కడ వచ్చినటువంటి కంప్లైంట్స్ ఏంటి, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నట్లు అవి నిజమా కాదా అనేది పరిశీలించి ఒక నివేదిక తయారు చేసి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా ఓయూ, అలాగే కాకతీయ, శాతవాహన, తెలంగాణ ఇటువంటి యూనివర్సిటీలతో పాటు కొన్ని ఇంకా కీలకమైనటువంటివి ఉన్నాయి. ఆ యూనివర్సిటీల్లో నిధులు దారి మళ్లింపు, అలాగే అక్కడ జరగాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా వీరి పాత్ర ఎక్కువగా ఉండటం, అంటే బీఆర్ఎస్ నేతలు ఏది చెప్తే అది వింటూ వీళ్ళు ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఎక్కడా కూడా ఒక సీనియారిటీకి ఒక గౌరవం లేకుండా వారే కొనసాగుతున్నారు. దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి అటువంటి అక్రమాలకు, అవినీతికి ఎవరైనా పాల్పడి ఉంటే కఠిన చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా పాల్పడ్డారు, మా దగ్గర ఆధారాలు ఉన్నాయని కొన్ని ఆధారాలను కూడా సబ్మిట్ చేసి ఇచ్చారట. ఇప్పుడు ఇదే విద్యా వ్యవస్థలో ముఖ్యంగా యూనివర్సిటీ లెవెల్లో ఎక్కువగా చర్చ జరుగుతుంది. ఇది కేవలం విద్యార్థి రంగానికి సంబంధించింది అనుకుంటే పొరపాటే. ఇటు రాజకీయంగా కూడా ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామంగా మారింది. ఎందుకనంటే బీఆర్ఎస్ పార్టీ నేతల అండదండలతోనే వారు కొనసాగుతున్నారు. వాస్తవానికి టైం పీరియడ్ ఉంటుంది. దాని ప్రకారం పనిచేయకుండా వారు ఎక్కడికి వెళ్ళినా ఇక్కడే లాంగ్ స్టాండర్డ్లో పనిచేస్తున్నారు అని చెప్పి ఒక కంప్లైంట్ ఉంది. ఇటువంటి సందర్భంలో దయచేసి మీరు ఒక విచారణ జరిపి, చాలా వారికి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. అధ్యాపక బృందం కూడా వారి వైఖరి పట్ల అసంతృప్తి, నిరసన సెగ వ్యక్తం చేస్తుంది. మేము చెప్పేది అబద్ధం కాదు, మీరు వెళ్ళి విచారణ జరిపించండి. అబద్ధమని తేలితే మాపై ఎలాంటి చర్యలు తీసుకున్నా మేము సిద్ధమని చెప్పి అంత ఖరాఖండిగా ఆధారాలతో కూడా సబ్మిట్ చేశారట. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. రేవంత్ రెడ్డి గారు ఒక కమిటీ వేయటం, దానికి సంబంధించి ఆయా కీలకమైనటువంటి యూనివర్సిటీల్లో వీసీలు ఇంకా ఇతర కొంతమంది సిబ్బంది మీద కూడా నిఘా ఉంది. దానికి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరిపి ఒక నివేదిక సమర్పించండి. ఇప్పుడంతా యూనివర్సిటీల్లో ఇదే చర్చ జరుగుతుంది. ప్రధానంగా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారిలో అయితే ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది.